హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను ఉదయాన్నే లేచాను. లేచిన వెంటనే అన్నం, కూర అయితే చేస్తున్నాను. ఎందుకంటే మా పాప స్కూల్‌కి వెళ్తుంది కాబట్టి నేను ఉదయాన్నే చేస్తున్నాను. ఇప్పుడైతే అన్నం ఉడికిందో లేదో చూస్తున్నాను. అన్నం అయితే ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అన్నం అయింది కాబట్టి. అంతలోనే పక్కన కూర కోసం నేను తిరువాత అయితే పెట్టుకున్నాను. తిరువాత కూడా చూడండి బాగా వేగింది. అందులో వేగిన తర్వాత నేనైతే టమాటా ముక్కలైతే వేస్తున్నాను. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చూడండి వేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు అనేది నేను వేస్తాను. ఎందుకంటే బాగా మగ్గడానికైతే నేను వేసుకుంటాను ఉప్పు, పసుపు. చూడండి వేస్తున్నాను. చాలా మగ్గింది. ఇదిగోండి. ఉ పసుపు ఎందుకంటే బాగా మగ్గుతుంది కాబట్టి ముందుగా పసుపు వేసి మగ్గపెట్టుకుంటాను. నాకైతే నేను అదే అలవాటు ప్రకారంగా చేసుకుంటాను డైలీ ఇలాగే. బాగా కలుపుకుంటే చాలా స్పైసీగా అవుతుంది. టమాటాలు మగ్గితే బాగా స్పైసీగా అవుతాయి. చూడండి. అంతలోపే నేను వేనండి అనపగింజలు కూర చేస్తున్నాను. వచ్చేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను. నేను ముందే కడిగి పెట్టుకున్న తర్వాత అందులో మగ్గుతున్న టమాటాల ముక్కలలో వేసి అవి కూడా మగ్గబెడతాను. కొంచెం నూనెలో వేగితే బాగా టేస్ట్ అనేది వస్తుందనేసి నా అలవాటు. నేను వేసుకుంటాను. బాగా మగ్గిన తర్వాత ఆ ఇత్తనాలన్నీ బాగా అటు ఇటు తిప్పి కలుపుకొని బాగా మంచిగా కలుపుకొని అన్నం అయిందండి. స్టవ్ కొంచెం క్లీన్‌గా లేకున్నా బాగుండదండి చూడడానికైతే. అందుకనేసి నేనైతే పని పూర్తయిన తర్వాత మొత్తం శుభ్రం చేసుకుంటాను. ఇప్పుడైతే చూడండి అనపగింజలైతే బాగా మగ్గినాయి. మగ్గిన తర్వాత నేను తెల్లగడ్డ మిక్సీ పట్టి అయితే వేశాను. అందులో వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. చూడండి ఎంత గ్రేవీగా అవుతుందో. బాగా కలుపుకున్న తర్వాత అందులో వచ్చేసి కొంచెం ధనియాల పొడి, కారం పొడి అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత చూడండి ధనియాల పొడి వేస్తున్నాను. మళ్ళీ కారం పొడి వేస్తాను. చూడండి. కారం లైట్‌గా ఎక్కువ మంట లేదు కాబట్టి నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మా పాప కోసం. ఎందుకంటే మంట లేదు కాబట్టి మా పాప కూడా తింటుంది. పిల్లలకి తెలుసు కదండీ! మంట, కారం ఎక్కువ లేకుండా తినేదైతే